కవిత్వాలను సాహిత్యాలను ఎప్పటికీ కాపాడుకోవాలన్నారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. ఇప్పటి పిల్లలు పుస్తకాలు చదవడంపై ఆసక్తి చూపడం లేదన్నారు హాస్య నటుడు బ్రహ్మానందం. గతంలో 100 పేజీల పుస్తకాలు సులువుగా చదివేవారమన్నారు. సాహిత్య తపస్వి శ్రీ పోలవరం కోటేశ్వరరావు రచించిన సాహిత్య స్వర 2వ భాగం పుస్తకాన్ని ఆవిష్కరించారు వెంకయ్య నాయుడు. వచ్చిన మార్పులు ఆధునిక తిట్టు సాహిత్యాన్ని మనం ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నాం. చాలా చక్కగా వారు అనేక విషయాలు స్పృశించి మనకి విషయాలు తెలియజేశారు. నన్ను అడిగితే అప్పుడప్పుడు ఇలాంటి గోష్ఠులు జరుగుతూ ఉండాలి, కార్యక్రమాలు జరుగుతూ ఉండాలి. అలాంటి మంచి ప్రసంగాలు మనం వింటూ ఉంటే మనకు కూడా కాస్త ఆ సాహిత్యం పట్ల అభిరుచి, అభిమానం కలుగుతాయి, ప్రయోజనం ఉంటుంది. రాజకీయవేత్తలు, విద్యావేత్తలు, సాహితీవేత్తలు వీరందరూ సమాజానికి మార్గదర్శనం చేస్తారు అనేవాళ్ళు కొందరు నేటికి చేస్తూ ఉన్నారు, మనం చూస్తూ ఉన్నాం. సాహితీ తపస్వి శ్రీ పోలవరపు కోటేశ్వరరావు గారి సాహితీ సర్వస్వం పుస్తకం 2వ భాగాన్ని ఆవిష్కరించడం చాలా ఆనందదాయకం. ఈ ఆవిష్కరిస్తున్న ఈ పుస్తకం సాహిత్యమే తపస్సుగా ముందుకు సాగిన శ్రీ పోలవరపు కోటేశ్వరరావు గారి జీవితం, సాహిత్యం ఈ రెండు ఈ తరానికి ఆదర్శప్రాయమైనవి. వారి రచనలు అక్షరాల కూర్పు మాత్రమే కాదు, ఒక తరం ప్రజల యొక్క స్థితిగతులు,